చూద్దాం. శశిధర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు ఇటీవలనే శాసన మండలికి ఎన్నికై తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఒక కొత్త చరిత్ర సృష్టించినటువంటి ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, గౌరవ పార్లమెంట్ మాజీ సభ్యులు బీబీ పటేల్ గారు, అదేవిధంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్ప గారు, కాసం వెంకటేశ్వర్లు గారు, బంగారు శృతి గారు, ఓఎస్ రెడ్డి గారు, ఉమారాణి గారు, ఇంకా అనేక మంది, ఎస్ కుమార్ గారు, సుభాష్ చంద్రజీ గారు, ఇంకా అనేక మంది పెద్దలు, భరత్ గారు, అందరు ఇక్కడ ఉన్నారు. అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర కార్యాలయం నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి 45 లక్షల భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యులకు, తెలంగాణ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ఒకటి శ్రీరామ నవమి, 2 పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ 2 పండుగల సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీన అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన పార్టీ ప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోజు పార్టీ ప్రారంభించినప్పుడు చాలామంది అవహేళనతో చూడడం జరిగింది. ఈ పార్టీ అధికారంలోకి వస్తుందా అనేటువంటి అనుమానాలు అందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. పార్టీలో రాజకీయాల్లో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరండి, భారతీయ జనతా పార్టీ ఎందుకన్నారు. కానీ మనకంటూ భారతీయ జనతా పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం ఉంది. ఈ దేశం కోసం, ఈ దేశం యొక్క పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడం కోసము, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయడం కోసము, ఈ దేశం యొక్క గౌరవాన్ని ప్రపంచమంతా ఇన్వడింప చేయడం కోసము, ఈ దేశము అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టడం కోసము ఒక లక్ష్య సాధనలో భాగంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రారంభించడం జరిగింది. దేశవ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు మరి ఆ రోజు నుంచి నిర్మాణం కావడం జరిగింది. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి అధ్యక్షులుగా మరి రాయలసీమ జిల్లాల నుంచి డిఎస్పీ రెడ్డి గారు ఎమ్మెల్సీగా పట్టభద్రుల నుంచి గెలిచినటువంటి వారు మొదటి అధ్యక్షులుగా ఇక్కడ పార్టీ ప్రారంభించడం జరిగింది. వారి తర్వాత స్వర్గీయ పివి చలపతిరావు గారు, అదేవిధంగా స్వర్గీయ బంగారు లక్ష్మణ్ గారు, స్వర్గీయ వి రామారావు గారు, మరి చిలకం రామచంద్ర రెడ్డి గారు, స్వర్గీయ వీళ్ళందరూ కూడా పార్టీకి నేతృత్వం వహించారు. అదేవిధంగా గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు, బండారు దత్తాత్రేయ గారు, ఇంద్రసేనారెడ్డి గారు, అనేక మంది, డాక్టర్ లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, అనేక మంది అధ్యక్షులుగా ఈ పార్టీకి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో నేతృత్వం వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి పార్టీ కార్యక్రమంలో పోరాటాలు కొనసాగిస్తూ అనేక మంది కార్యకర్తలు బలిదానమయ్యారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా, మరి పాకిస్తాన్ ఐఎస్ఐ మరి హత్యాకాండకు వ్యతిరేకంగా అనేక మంది బలిదానమయ్యారు. ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో ఇక్కడ కార్పొరేటర్గా భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షులుగా ఉన్నటువంటి నందరాజు గౌడ్ గారు కానీ, లేకపోతే దేవేందర్, ఆర్ఎస్ఎస్ కార్యకర్త దేవేందర్ కానీ, లేక బాలరాజు యాదవ్ కానీ, పాపయ్య గౌడ్ కానీ, అదేవిధంగా సికింద్రాబాద్లో ఏబీవీపీ నాయకుడు జయానంద్ కానీ, కృష్ణవర్ధన్ రెడ్డి కానీ, చంద్రారెడ్డి కానీ,
అనేక మంది కార్యకర్తలు ఈ యొక్క జాతీయ భావజాలం కోసం బలిదానమైనటువంటి నగరము మన హైదరాబాద్ నగరము, తెలంగాణ రాష్ట్ర రాజధాని. అదేవిధంగా నక్సలైట్లకు వ్యతిరేకంగా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, కిసాన్ సంఘ్ కార్యకర్తలు కానీ ఇదే తెలంగాణ రాష్ట్రంలో బలిదానమైనటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అందరికీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున ఈ జెండా కోసం, ఈ దేశం కోసం, ఈ జాతీయ భావజాల సిద్ధాంతం కోసం బలిదానమైనటువంటి అమరవీరులకు, పార్టీ పెద్దలకు ఈరోజు నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆ రోజు పార్టీ ప్రారంభించినప్పుడు వి రామారావు గారు నేతృత్వంలో ఏ రకంగా అనేక మంది కార్యకర్తలను వారు నిర్మాణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వి రామారావు గారికి రాజశేఖర దీక్షలు కూడా పనిచేశారు. వారికి కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను.